మిగిలిన డీటెయిల్స్ చూస్తే ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చిన మావోయిస్టులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విధ్వంసానికి పాల్పడ్డారు. చెర్ల మండల పరిధిలోని సత్యనారాయణపురం గ్రామం దగ్గర చెర్ల భద్రాచలం ప్రధాన రహదారిపై కల్వర్టుని అర్ధరాత్రి పేల్చేశారు. పేలుడు జరిగిన ప్రాంతానికి సిఆర్పీఎఫ్ 151 బెటాలియన్ క్యాంప్ కేవలం కిలోమీటర్న్నర దూరంలో మాత్రమే ఉంది. ఇక అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. బంద్ సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా తనిఖీలు చేపట్టారు. ఎన్కౌంటర్లను నిరసిస్తూ మావోయిస్టు పార్టీ ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునిచ్చింది. బంద్ పాటించాలంటూ పలు చోట్ల మావోయిస్టులు వాల్ పోస్టర్లు వేశారు. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో తెలంగాణలోని మావోయిస్టు ప్రాబల్యం ఉన్న జిల్లాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. భూపాలపల్లి జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, ఏటూరు, నాగారం మండలాల్లో భద్రతా దళాలు భారీ ఎత్తున తనిఖీలు చేపట్టాయి. మహారాష్ట్ర సరిహద్దుల్లోని గడ్చిరోలి జిల్లాలో తెలంగాణ, మహారాష్ట్ర బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. కాళేశ్వరం వంతెన దగ్గర పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఇదిలా ఉండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని చేరుపల్లి, మరాయిగూడెం ప్రధాన రహదారిపై కల్వర్టు కింద అమర్చిన మందు పాత్రను భద్రతా బలగాలు గుర్తించాయి. బులెటిన్ ఇప్పుడు స్మాల్